యాప్ అప్డేట్స్ కాంప్లెక్స్ మీటింగ్లో సెప్టెంబర్ మంత్లో ఈ ఎల్ఎఫ్ఈ లీడర్షిప్ ఫర్ ఈక్విటీ సంస్థ ద్వారా మనకి కొన్ని వనరులు సప్లై చేయబడ్డాయి. వాటిని మనం ఇప్పుడు ఈ యొక్క సెషన్ 3లో డిస్కస్ చేద్దాం. సో ఈ సెషన్ 3లో మనం ఇంపార్టెంట్ టీచ్ టూల్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ మనందరూ తెలుసు. గత 3 ఇయర్స్గా మన క్లాస్ రూమ్లో సిఆర్పీస్, సిఆర్ఎంటీస్, స్కూల్ అసిస్టెంట్స్ అండ్ హెడ్ మాస్టర్స్ have been observing our respective classrooms and uploading the observations in the form of 9 components: questionnaire, snapshot, learning facilitation, checking for understanding, feedback, collaboration. With all those important components in the classroom observation, we will be recapitulating the process of classroom observation and helping the teaching community to do better in our classroom teaching process. తర్వాత మనకు కొత్తగా ఈ సెప్టెంబర్ 5 నుంచి బోధనా దృశ్యమాలిక అనే అంశాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ టీచర్ బోర్డ్ స్విఫ్ట్ యాప్ ద్వారా ఏ విధంగా యాక్సెస్ చేయాలి, తర్వాత ఆ యాప్ ద్వారా టీచ్ టూల్ ఓవర్ వీడియోని చూసి ఏ విధంగా టెస్ట్ క్విజ్ని అటెంప్ట్ చేయాలనేది కూడా ఈ యొక్క సెషన్లో మనం డిస్కస్ చేయవచ్చు. సో మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా 16,154 మంది టీచర్లు ఇప్పుడు అబ్జర్వర్స్గా సర్టిఫై అయినారు. ఎగ్జామ్ పాస్ అయ్యి వాళ్ళు మన తరగతి గదిలో క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ ప్రాసెస్ని క్యాప్చర్ చేస్తున్నారు. ఇదంతా వరల్డ్ బ్యాంక్ సాల్ట్ సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్, ఆంధ్రప్రదేశ్ అభ్యసన పరివర్తన సహకార పథకంలో భాగంగా జరుగుతున్న అంశమని గమనించాలి. తర్వాత బోధన దృశ్యమాలిక మ్యాజిక్, ఇది కొత్తగా యాడ్ చేయబడింది. ఇది ప్రతి మంత్ కొన్ని ఇమేజెస్ ద్వారా, క్లిప్స్ ద్వారా మనకి ఈ ఏపీ టీచర్ బోర్డ్ ద్వారా మనకి సర్క్యులేట్ చేస్తారు. దీని యొక్క ఇంపాక్ట్ని యాంప్లిఫై చేయబోతున్నారు. దిస్ ఈజ్ అవర్ మూవ్మెంట్ టు షైన్, ట్రాన్స్ఫార్మ్ అవర్ టీచింగ్ జర్నీ అండ్ క్రియేట్ అన్ఫర్గెటబుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్కి మనం అన్ఫర్గెటబుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, జాయ్ఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే వీటి యొక్క కాన్సెప్ట్స్ని అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం మన యొక్క టీచర్స్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీకు 14 స్టెప్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్ ఇది. 14 స్టెప్స్ ద్వారా ఈ ఏపీ టీచర్ బోర్డ్ స్విఫ్ట్ యాప్ ద్వారా ఏ విధంగా టీచ్ టూల్ ఓవర్ వీడియోను కంప్లీట్ చేయడము, క్విజ్ అటెంప్ట్ చేయడం అనేది కంపల్సరీ. ఇది మానిటర్ చేస్తున్నారు, టోటల్ స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ కాబట్టి. సో నంబర్ 1, మనం గూగుల్ ప్లే స్టోర్లో స్విఫ్ట్ చాట్ బై కాన్వే జీనియస్ అనే ఒక సంస్థ ద్వారా ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఇన్స్టాల్ చేసుకోవాలి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మన అఫీషియల్ టిస్ నంబర్ని ఇచ్చి మనం ఈ యొక్క ఇంపార్టెంట్ కోర్స్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయవచ్చు. ఇది 4 స్టెప్స్. దెన్ మనం ఇది ఇంకా మీకు డౌన్లోడ్ కాకపోతే ఈ లింక్ ద్వారా డైరెక్ట్గా యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. తర్వాత సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా కోర్స్ కాంటెంట్ని యాక్సెస్ చేయడము, తర్వాత చిన్న చిన్న ఇన్పుట్స్ ద్వారా మనము కోర్సుని ఇక్కడ సంప్రదించవచ్చు. సో ఇక్కడ మనకు పేరుతో టీస్లో ఇచ్చిన నంబరు మ్యాచ్ అయిన వెంటనే మన పేరు, మన డెసిగ్నేషను, మనం టీచ్ చేసిన క్లాసెస్ అన్ని వివరాల ద్వారా మనం కోర్సు యాక్సెస్ చేయవచ్చు. ఒకసారి మీరు ఈ యొక్క స్క్రీన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం 8 స్టెప్స్లో ఉన్నాం. ఇక్కడ టీచ్ టూల్ వీడియోస్ అనే రెస్పాన్స్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సో టీచ్ టూల్ వీడియోస్ అన్నీ ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేస్తే టీచ్ టూల్ వీడియోస్ నాట్ స్టార్టెడ్, ఇంతవరకు మనం చూడలేదని చెప్తుంది. సో మనం వీటి మాడ్యూల్ వైజ్, వీడియో వైజ్ చూసుకున్న తర్వాత టీచ్ టూల్ వీడియోస్ని మనం యాక్సెస్ చేసి పొందవచ్చు. తర్వాత 13వ స్టెప్ కింద ఈ యొక్క వీడియోస్ డిస్ప్లే అవుతాయి. ఈ వీడియో చూసిన తర్వాత మనకి 15 మినిట్స్ టైం ద్వారా ఎంటైర్ వీడియోని మొబైల్ ద్వారా మనం క్విజ్ కూడా యాక్సెస్ చేయవచ్చు. చూడండి ఇక్కడ క్లిక్ ఆన్ కంటిన్యూ టు ఆన్సర్ క్విజ్, కంటిన్యూ. సో యూ విల్ బి ఆస్క్డ్ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్టర్ చెకింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద టాపిక్. ఈ విధంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం క్లిక్ చేస్తే ఫైనల్గా మనకి ఈ క్విజ్ని యాక్సెస్ చేసి అటెంప్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి మెసేజ్ వస్తుంది, కంగ్రాచులేషన్స్ ఆన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ ద టీచ్ టూల్ ఓవర్ వీడియో అండ్ క్విజ్. ఈ విధంగా వచ్చిన తర్వాత ఆ టీచర్కి ఆ కోర్సు కంప్లీట్ అయినట్టుగా, ఆ క్విజ్ కంప్లీట్ అయినట్టుగా మనకి నమోదవుతుంది అనమాట. సో ఇది మ్యాండటరీ చేశారు. సో ప్లీజ్ ఎన్లైటన్ అవర్ టీచర్స్ విత్ రిగార్డ్ టు దిస్ ఏపీ టీచర్ బాట్.
నెక్స్ట్ మన సెషన్ 4లో మిస్కన్సెప్షన్ పోస్టర్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం గత 3 ఇయర్స్గా సిబిఏ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ ద్వారా ఓఎంఆర్ ప్యాటర్న్లో మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ని టెక్స్ట్ బుక్ డిపెండెంట్ కాకుండా టెక్స్ట్ బుక్ ఇండిపెండెంట్గా టెస్ట్ చేస్తున్నారు. వీటిలో చేసిన మిస్టేక్స్ని, తరచుగా చేసిన మిస్టేక్స్ని ఏ విధంగా అడ్రస్ చేయాలనేదే ఈ యొక్క మిస్కన్సెప్షన్ పోస్టర్స్. ఇది ఎస్పీడి ఆధ్వర్యంలో డిఫరెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్ వీటిని విశ్లేషించి మనకి క్లాస్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఇవి టోటల్ 190 పోస్టర్స్ ఉన్నాయి క్లాసెస్ 1 to 10 సంబంధించి. సో దీనికి సంబంధించి సిబిఎస్ఈ చైర్మన్ సార్ ఏమన్నారంటే, ఇది ఎందుకు వాడాలి అన్నప్పుడు, వాట్ ఈజ్ ద మిస్టేక్ బీయింగ్ మేడ్, వేర్ ద మిస్టేక్ హ్యాపెన్స్, వై ఈజ్ ద మిస్టేక్ హ్యాపెనింగ్, అండ్ లెట్స్ కరెక్ట్ ద మిస్టేక్స్ త్రూ యాక్టివిటీస్. కొన్ని కృత్యాల ద్వారా ఆ మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు ఇది జరుగుతుంది అనేది ఒక విశ్లేషణాత్మకంగా అనలిటికల్ అప్రోచ్లో ఈ పోస్టర్స్ని డిజైన్ చేయబడింది. సో ఇది మనకి సిబిఎస్ చైర్మన్ మనోజ్ అహూజా ఐఏఎస్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మిస్కన్సెప్షన్స్ పోస్టర్స్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ టు నో వేర్ ద మిస్కన్సెప్షన్స్ లై అండ్ హౌ టు అడ్రస్ దెమ్. సో ద యూస్ఫుల్నెస్ ఆఫ్ posters, very useful. There are about 190 concepts across classes 1 and 10. So these are very useful for the concept enrichment అని మనం ఈ సెషన్లో చెప్పుకోవచ్చు. తర్వాత సెషన్ 5లో కొంచెం లెంతీ అవుతుంది వీడియో, బట్ మీరు దీన్ని పాజ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రూట్ఫుల్ ఫర్ ద అండర్స్టాండింగ్. తల్లుల సమూహం మరియు సమావేశాలు. ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్